మన టీమిండియా సూపర్ 8 మ్యాచ్ ల ఆఫ్ఘన్ టీం ని 47 పరుగుల తేడాతోటి ఓడించింది. మరి ఈ గెలుపుకి గల కారణాలేంటో, ఎవరి వల్ల మనకి విజయం దక్కిందో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో చెప్పిండు. మరి రోహిత్ ఏమన్నాడంటే, మేము లాస్ట్ 2 years నుంచి ఇక్కడికి వస్తున్నాం, T20 మ్యాచ్లు ఆడుతున్నాం, ఇక్కడి పరిస్థితుల్ని అర్థం చేసుకున్నాం, ఆ పరిస్థితులకి తగ్గట్టే మేము మా గేమ్ ప్లాన్ ని అమలు చేసినాం, పిచ్ కండిషన్స్ ని చాలా అద్భుతంగా వినియోగించుకున్నాం. నిజం చెప్పాలంటే మా బ్యాటర్స్ సూపర్ ఎఫర్ట్స్ వల్ల 181 రన్లు చేయగలిగినాం. ఇక మా బాలర్ల సత్తా ఏందో మాకు తెలుసు, ఈ టార్గెట్ ని మేము కాపాడుకోగలం అని అనుకున్నాం, అనుకున్నది సాధించి చూపించినాం. టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళకిచ్చిన రోల్ ని పర్ఫెక్ట్ గా నిర్వర్తిస్తున్నారు. మేమెప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్ల గురించే మాట్లాడుకుంటాం. అట్లనే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాల మధ్య నెలకొన్న భాగస్వామ్యం మాకు చాలా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఆ టైంలో మేము వరుసగా వికెట్లు కోల్పోతున్నాం. అక్కడ ఎవరన్నా కుదురుకొని రన్స్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ పరిస్థితిలో సూర్య హార్దిక్ తో కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం నిజంగా గ్రేట్. ఇక బుమ్రా గురించి ఏం చెప్పాలి, తను ఎలాంటి క్లాస్ ప్లేయరో, టీం కోసం ఏం చేయగలడో మా అందరికీ తెలుసు. అయితే బుమ్రాని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఎప్పుడు ఉపయోగించుకోవాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. తనని చాలా స్మార్ట్ గా ఉపయోగించుకోవాలి. ఇక బుమ్రా టీం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు, బాధ్యత తీసుకుంటాడు. ఒక స్ట్రైక్ బౌలర్ కి అంత ఈజీ కాదు, కానీ బుమ్రానే ఇలాంటి పర్ఫార్మెన్స్లు చాలా సంవత్సరాల నుండి టీం కోసం ఇస్తూనే ఉన్నాడు. తన చేతికి ఎప్పుడు బంతిచ్చినా టీం ఎక్స్పెక్టేషన్స్ ని అందుకుంటూనే ఉంటాడు. ఇక ఈ మ్యాచ్ కి 3 స్పిన్నర్లతోటి బరిలోకి దిగినాం. అట్లని ప్రతి మ్యాచ్ లా ఇదే ప్లేయింగ్ 11 ఉంటుంది అన్న గ్యారంటీ లేదు. పిచ్ పరిస్థితిని బట్టి, ఆపోజిషన్ టీం కాంబినేషన్స్ బట్టి, వాళ్ళు ఆడుతున్న దాన్ని బట్టి టీంల మార్పులు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఈరోజు 3 స్పిన్నర్లు అవసరం అనుకున్నాం, అందుకే ఆడించినాం. రేపు పేసర్ అవసరం అనుకుంటే దానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. మరి రోహిత్ శర్మ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టుండ్రి. అట్లనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ ఇంటర్వ్యూని తెలుగులో వినాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ మామా.